దట్స్ షీఈ్ ఎ ఫ్రెండ్స్ లేడీ. తను పపెటియర్. నాకు కూతురు పేరు లలిత రోజ్ అండ్ తను చాలా ఇంటర్నేషనల్ రినోన్ పపెటియర్. మైమ్ అంటే ఓన్లీ ఇట్లా ఇప్పుడు అన్నట్టు వినాయక చవితి ఉత్సవాలు అంతేగాని మన దగ్గర బయటకు వస్తే తప్ప ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉండకపోయేది. అంటే ఎలాంటి కష్టాలు ఉండేవి అసలు? అంటే మనకి బట్ నౌ ఆల్ థియేటర్ ఎన్నెన్ని థియేటర్ గ్రూప్స్ ఉన్నాయో, తర్వాత కాలేజెస్ ఉన్నాయో, దాంట్లో మైమ్ సిలబస్ ఉంది. సీరియల్స్ కు సినిమాలు కూడా మళ్ళీ అంటే సినిమాలు మళ్ళీ ఆకాశవాణి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అసలు. అందులోంచి చాలా చెప్పారు బలంలో కూడా అవకాశం. సినిమా కెరీర్ అక్కడి నుంచే మొదలైందా? అవును. అయితే సినిమా మధ్యలో 2005లో ఒక మూవీ డైరెక్టర్ ద్వారా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. బట్ సినిమా డైలాగ్స్ లేకపోతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మీరు, ఎందుకంటే ఆ డైలాగులు చాలా అంటే కామన్ డైలాగ్, బావోళ్ళు వచ్చిర్రు డబ్బు, అరే మరి దావత్ ఇయ్యాలి అనడం, ఆ క్లైమాక్స్ లో వెళ్ళి పట్టుకుని వేయడం, అంటే అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ చాలా బాగుంటుంది. కొన్ని ఆర్ట్ ఫామ్స్ మాకు సో ఇక్కడ ఏం లేదు, బట్ వీ కెన్ క్రియేట్, దెన్ వీ కెన్ క్రియేట్. జూనియర్ సినిమాకి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు. హీఈస్ సో రిచ్ పర్సన్. ఈ 21 రోజులు ఆ ట్రైనింగ్ పీరియడ్ హంబుల్గా చాలా చక్కగా ఆ డ్యాన్సులు కానీ ఇప్పుడు వైరల్ అయ్యారు, 25 మిలియన్ వెళ్ళిపోయింది. సరిపోదా సినిమా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు ప్రభాస్, ఫౌజీ అండ్ పెద్ది రామ్ చరణ్ గారితో, తర్వాత మెయిన్ విలన్ గా ఇప్పుడు సినిమాలు అడుగుతున్నారు. ఫోటోలు కూడా పెడుతుంటారు. అమ్మ లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. పచ్చడి కోసం పుట్టింది. 50 ఏదో ఖర్చు చేస్తుంటే అది స్లిప్ అయి దీని మీద పడింది. అది పడగానే పొయ్యి మీద నీళ్ళు వేడి చేసి అందులో సూది దారం వేసింది. ఇంత నొప్పితో ఉన్న ఈ చెయ్యికి భారీ డైలాగు లేకుండా కేవలం హావభావాలతో భావాన్ని చెప్పడమే మైమ్. తెలంగాణలో చెందిన వరంగల్ బిడ్డ మైమ్ మధు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందిన వ్యక్తి. బలగం సినిమాతోటి మరింత ఫేమస్ అయినటువంటి మైమ్ మధు అన్న మనతో ఉన్నారు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. బలగం సినిమా అని వస్తే కానీ బలగం కంటే ముందే మీరు చాలా ఫేమస్, దక్షిణాసియాలోనే చాలా పేరు పొందారు అప్పట్లో మైమ్ అని చెప్పి 20 ఏళ్ల కిందట. ఎట్లా కెరీర్ ఎట్లా మొదలైంది, ఎట్లా స్టార్ట్? నాది ప్రాపర్ హన్మకొండ, చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. బట్ స్కూల్లో సివి రామన్ స్కూల్లో మా తెలుగు మాస్టర్ వీరాచారి సార్ అందరినీ సెలెక్ట్ చేస్తుండే. సో అందులో భాగంగా ఏకపాత్ర అభినయం నాతోటి అన్నిట్లో సెలెక్ట్ అవుతున్నాను, బట్ ఎక్కడ ఎవరు తీసుకోవట్లేదు. బట్ అదే టైం లోపలే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంకుష్ ఆవల్ అని తను మైమ్ చేశాడు. అది మైమ్ అని కూడా తెలియదు. సో అక్కడి నుంచి చూడడము, స్టేజ్ ఏమో వీరాచారి గారు నన్ను ఎంకరేజ్ చేసేసి మొట్టమొదటిది బారిస్టర్ పార్వతీశం అనేటువంటి సో దాంట్లో ఉన్నది ఆకాశవాణి లోపల నాతో చేయించడము, తర్వాత స్టేజ్ మీద స్కూల్లో చేయించడం, తర్వాత అక్కడి నుంచి తెలియకుండానే స్టేజ్ ఫియర్ పోయి మా కాలనీలో వినాయక చవితి ఉత్సవాల లోపల ఎవరు ఓటు చేయాలంటే నేను చేయడం, తర్వాత అక్కడ అప్రిసియేషన్ రావడం, స్లోగా ఈ ఆర్ట్ ఫామ్ అంటే ఏంటి, ఈ ఆర్ట్ ఫామ్ లోపల ఎవరెవరు ఉన్నారో ఇది నేర్చుకోవడం ఎట్లా, సో దాంట్లో రీసెర్చ్ చేయడం, గురువు దొరకడం నాగభూషణం గారు అని వరంగల్లో ప్రప్రథమ మైమ్ కళాకారులైన. తర్వాత అక్కడి నుంచి అలా కలకట్టాకి వెళ్ళడం, పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారి దగ్గర వారి దగ్గర శిష్యరీకరణ చేయడం, తర్వాత ఇండియాలో అనేక మంది గురువుల దగ్గర అభ్యసిస్తూ నరేంద్ర కాట్కర్ అని, తర్వాత సదానందం మణిపూర్లో, అట్లా చాలామంది అనేక గురువులు. తర్వాత దీనికి అనుసంధానంగా యోగా, తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ, తర్వాత బయటి దేశాల్లో ఎలా ఉంది అనేటువంటి ఉత్సాహం పెరిగినప్పుడు అమెరికన్ మైమ్ థియేటర్ నుంచి నాకు స్కాలర్షిప్ దొరకడం, సెలబ్రేషన్ బాన్ థియేటర్ అది టోనీ అంటున్నారు, దానికి వెళ్ళడానికి తను స్కాలర్షిప్ ఇచ్చారు. ఇస్తే వెళ్ళడానికి నాకు ఫ్లైట్ టికెట్ అంతా స్పాన్సర్ చేసేసి అక్కడ కొంచెం పార్షల్ ఫీజు కూడా ఉండే, దానికి కూడా కట్టి చిన్నజీయర్ స్వామి గారు నాకు స్పాన్సర్ చేసినారు. సో అలా బయటి దేశాలకు వెళ్ళి నేర్చుకునేటువంటి అవకాశం. అలా వెళ్తూ
36 సంవత్సరాల కెరియర్. టోనీ మాంటైనర్ అంటే ప్రపంచంలోనే చాలా ఫేమస్. గ్రేట్ మైమ్. ఆయన దగ్గర మీరు స్కాలర్షిప్ అందుకోవడం, మళ్ళీ ఆయన దగ్గర నేర్చుకోవడం కూడా. ఇప్పుడు అంతకుముందు వరంగల్ నుంచి మైమ్ కళాధర్ కూడా వరంగల్ నుంచి ఉన్నారు. అవును అవును. అంటే ఎటువంటి ఉండేది మైమ్ అంటే ఇప్పుడు అప్పట్లో, ఇప్పుడంటే మైమ్ మీద బాగా ఇంట్రెస్ట్ అంతా ఉంది, కానీ ఒకప్పుడు మీరు చెప్పిన 36 ఏళ్ల కిందట కానీ 30 ఏళ్ల కిందట కానీ మైమ్ అంటే ఓన్లీ ఇట్లా ఇప్పుడు అన్నట్టు వినాయక చవితి ఉత్సవాలు అంతేగాని మన దగ్గర బయటకు వస్తే తప్ప ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉండకపోయేది. అంటే ఎలాంటి కష్టాలు ఉండేవి అసలు? అంటే మనకి ఇది భాషాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు లేవు, కానీ డైలాగ్ అవసరం లేదు. కానీ వేరే వాళ్ళని అర్థం చేసుకోవాలంటే నాకు భాష రావాలిగా. తర్వాత ఎలా ఉంటుంది టెక్నికల్గా మనం అంతా అప్పట్లో ఒక థియేటర్కి సంబంధించిన లైటింగ్ డిజైన్ కానీ అవన్నీ ఢిల్లీనో లేకపోతే రవీంద్ర భారతిలో అలాగే చదువుకోవడానికి అక్కడక్కడ మాత్రం ఉండేది. కానీ హై స్కేల్ లోపల బాడీ మూమెంట్స్ కానీ చేయాలన్నా కానీ బ్యాలెట్ డాన్సర్స్, తర్వాత మంచి పేరున్నటువంటి క్లాసికల్ ఫామ్ డాన్సర్స్ గురువులను కలవాలన్నా కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో వాళ్ళందరితో ఆర్గనైజ్ చేస్తూ, ఇంకోటి ఏంటంటే మూకాభినయం అంటే ఏదో ముఖానికి వైట్ పెయింట్ వేసేసేసి ఒక కామెడీ చేస్తారనేటువంటి ఒక థాట్లోనే ఉండేది. ఇది కాదు, ఇది అన్ని కళలకు తల్లి లాంటిది, యాక్టింగ్ రావాలంటే మైమ్ నేర్చుకోవాలని కొన్ని ఒకప్పటి అడియార్ ఇన్స్టిట్యూషన్ మద్రాస్ లోపల ఫిలిం ఇన్స్టిట్యూట్ లోపల వాళ్ళు సిలబస్ పెట్టినారు. దేవదాస్ కనకలగర అందులో మాస్టారు, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, చాలామంది యాక్టర్స్ అంతా అందులో నేర్చుకున్నారు. రజనీకాంత్ గారు వీళ్ళంతా మైమ్ నేర్చుకుని ఉన్నారు. సో అట్లా చాలా గుర్తింపు ఉంది, కానీ చాలా లిమిటెడ్గా తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. బట్ నౌ ఆల్ థియేటర్ ఎన్నెన్ని థియేటర్ గ్రూప్స్ ఉన్నాయో, తర్వాత కాలేజెస్ ఉన్నాయో, దాంట్లో మైమ్ సిలబస్ ఉంది. బయట దేశాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు మైమ్ నేర్పిస్తారు. బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్ అంటారు, మైమ్ అండ్ మూమెంట్ వర్క్షాప్ పేరు మీద చెప్తారు. ఓన్లీ డాన్సర్స్ నవేడేస్ వాళ్ళ బాడీ కరెక్షన్ కోసం, తర్వాత వాళ్ళ యొక్క అభినయాన్ని మైన్యూట్ లెవెల్లో ఇంప్రూవ్ చేయడం కోసం మైమ్ నేర్చుకుని స్పెసిఫిక్గా మైమ్ వర్క్షాప్స్ అడుగుతున్నారు. సో అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అన్ని యూనివర్సిటీస్లో ఒకప్పుడు 1-2 అప్లికేషన్స్ వస్తే కాంపిటీషన్స్కి ఎక్కువ కోర్సులో జాయిన్ కావడం. మామూలుగా కాంపిటీషన్స్లో మైమ్ కాంపిటీషన్స్లో ఉంటాయి కదా, ఒక్కరో ఇద్దరు వస్తే పార్టిసిపేట్స్ ఎక్కువ. కానీ ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ నుంచి వందలాది మంది విద్యార్థులు వస్తున్నారు. అండ్ కాంపిటీషన్స్కే ఇట్స్ లైక్ ఒక హాఫ్ డే మొత్తం తీసుకుంటున్నారు. 5 minutes ఇచ్చిన దానికే గ్రూప్కి ట్రైనింగ్ లైక్ ఎనీథింగ్. హై లెవెల్లో కాంపిటీషన్స్కి వెళ్తున్నారు, దాంట్లో అక్రోబాటిక్స్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా వస్తున్నాయి. మీరు ఈ సీరియల్స్లో కానీ ఇండస్ట్రీకి రాకముందే మైమ్ ఆర్టిస్ట్గా అప్పటికే చాలా ఫేమస్. కానీ సీరియల్లో ఎలా వచ్చింది ఛాన్స్, ఈ చక్రవాకం కానీ ఇలాంటి సీరియల్స్? అంటే నేను ఫస్ట్ దీక్షిత్ గారు తన ఇంట్లో బిడ్డగా ఇంట్లో ఉన్నాను. సో వారికి హైదరాబాద్ లోపల నాటకరంగం గురించి బాగా పరిచయం. ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చే ముందు మోహన్ సేనాపతి గారని నాటక ప్రయోక్త దర్శకులు, ఆయన బంగానంది తీసుకొని చాలా ప్లేస్ చేసినారు. శ్రీశైలమూర్తి గారు అని మంచి గొప్ప రచయిత, ఆయన ఆధ్వర్యంలో ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అని నాటకం చేశారు. సో దానికి సూత్రధారు కోసం వెతుకుతున్న టైం లోపల మెయిన్ హీరో రోల్ అది. నన్ను మైమ్ ఆర్టిస్ట్ కనుక ఇప్పుడు రోబో సినిమా ఏదైతే ఆ స్టోరీ అప్పుడు రాశారు 2001లో. బట్ దీనికి కథ ఒకే తిరిగా ఉంటుంది, కానీ అసలు ఈ నాటకాన్ని ఏం రత్నంగా మన డైరెక్టర్ శంకర్ గారు ఎక్కడ చూడలేదు. బట్ పాయింట్ ఏంటంటే, అట్లా కాకతాళీయంగా ఒక ఉన్నతమైనటువంటి ఒక సబ్జెక్ట్ శ్రీశైలమూర్తికి రాశారు. సో దానికి అప్పుడు చేస్తున్నప్పుడు టైంలో థియేటర్ గ్రూప్ అనే వాళ్ళంతా పరిచయం అయ్యారు. అక్కడ ఏఆర్సి బాబు గారు అని, తర్వాత మిక్కిల్ ఫ్రాన్సిస్ గారు, వాళ్ళిద్దరు మిత్రులు. వారి ద్వారా బిందు నాయుడు గారి దగ్గరని పరిచయం చేసుకోవడం, ప్రొడ్యూసర్ అండ్ రచయిత అండ్ ప్రొడ్యూసరు, డైరెక్టరు. సో ఆవిడ ద్వారా మంజులా నాయుడు గారు పరిచయం. సో అక్కడి నుంచి వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం. దానికి ముందు చాట్ల శ్రీరాములు గారు థియేటర్ ద్వారా నాకు బెస్ట్ యాక్టర్ నంది రావడం వల్ల వారు నాకు వాచ్గా అభినయం నేర్పించేవాళ్ళు. సో రమేష్ బాబు గారని, ఇదిగో మన జీ తెలుగు అప్పుడే స్టార్ట్ అయింది 2005-06. సో ఆ టైంలో మెయిన్ హీరోగా వన్ ఆఫ్ ద ఫస్ట్ సీరియల్గా చేశాం. సో నరేష్ గారు దానికి లీడ్గా ఉండే, అట్లా చాలా సీరియల్స్ ఒక 100 ఎపిసోడ్ దాకా అవి.
తర్వాత 500-600 ఎపిసోడ్స్ చక్రవాకం, తర్వాత మొగరాకిళ్ళు, తర్వాత శ్రావణ సమీరాలు అవి చేశాను. కొన్ని ఈటీవీ సీరియల్ చేశాను. బట్ నేనేంటంటే సీరియల్స్ అనేది నాకు పీజీ చదువుకుంటూ తర్వాత సర్వైవల్ మైమ్కి హైదరాబాద్కి అప్పుడే వచ్చాను. ప్రోగ్రామ్స్కి అటు ఇటు వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడైనట్టుగా కెరియర్ ముందు కోసము మేము వెళ్ళడం జరిగింది. దాని గురించి గొప్పగా ప్రయత్నం చేసింది ఏం లేదు. కానీ నాకు సపోర్టింగ్కి మాత్రం బాగా చేసిందంటే బిందు నాయుడు గారు, మంజులా నాయుడు గారు. సీరియల్స్కు సినిమాలు కూడా మళ్ళీ అంటే సినిమాలు మళ్ళీ ఆకాశవాణి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అసలు. అందులోంచి చాలా చెప్పారు బలంలో కూడా అవకాశం. సినిమా కెరీర్ అక్కడి నుంచే మొదలైందా? అవును. అయితే సినిమా మధ్యలో 2005లో ఒక మూవీ డైరెక్టర్ ద్వారా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. బట్ అది నాకు సూట్ కాదేమో అనుకొని నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. తర్వాత ఎందుకంటే నేను ట్రావెలింగ్కి ఇష్టపడతాను, మైమ్ చెప్పడానికి ఇష్టపడతాను, మైమ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇష్టపడతాను. సో ఒకానొక టైంలో కొంతమంది నా వర్క్షాప్ స్టూడెంట్స్లోనే సెలెక్షన్ చేసుకోవడం కోసం ఆకాశవాణి మూవీ కోసం అడిగారు. అడిగిన టైంలో నేను జస్ట్ రెఫర్ చేసిన కొంతమందిని వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి అట్లా. బట్ నన్ను చూసి అన్న ఇది ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఒక్కసారి వచ్చిపోండి అని అంటే చూడడం, దెన్ వాళ్ళకి నచ్చడం, వాళ్ళు కావాలనుకోవడం, అది చాలా పెద్ద ప్రొడక్షన్ కావడం, అది రాజమౌళి వాళ్ళ అబ్బాయి దానికి ప్రొడ్యూసర్ అని తెలియడం, చాలా అతని శిష్యుడే దానికి డైరెక్ట్ చేయడం అశ్విని గంగరాజు. సో అట్లా ఆ సినిమా లోపల చాలా కీలకమైన పాత్ర, మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు, నేషనల్ అవార్డు రావచ్చు అనేటువంటి చాలా అద్భుతంగా వెళ్తుంది. అవును అవును. కానీ మీకు బాగా పేరు వచ్చింది బలగం సినిమా, మొగిలి క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ మొగిలి. క్లైమాక్స్ సీన్ లో ఆ చివరికి వెళ్ళి ఆ కాలు పట్టుకోవడం కానీ అయితే ఇది ఇంకా బాగా ఉంటుంది. సాయిలు బావులు వచ్చిర్రా డబ్బులు అంటే చిల్లర అంటే అది చాలా న్యాచురల్ గా ఉంటుంది అసలు. అవును అవును. ఎలా ఇవన్నీ అంటే డైరెక్టరు వేణు ఆకాశవాణి సినిమా ప్రివ్యూ చూశాడు. చూసినప్పుడు మన హీరో నాకు అక్కడే పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు వేణుతో అన్నాడు, మదన్న చేశాడు, చాలా గొప్పగా చేశారు మైమ్ మధు గారు అని, అది ఇదని నా గురించి చెప్పినాడు. నాకు తెలుసు తను, ఎందుకంటే నా దగ్గర ఒకప్పుడు మైమ్ నేర్చుకోవాలని నా గురించి తెలుసు తనకి. సో అట్లా నేను కూడా అప్రోచ్ కావడం అదే టైంలో, అన్న ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది, బ్రదర్ క్యారెక్టర్, బట్ మన దాంట్లో తాగిన తర్వాత ఏడుస్తుంటారు, ఆ ఒక్క సీన్ మీరు చేస్తారు, నాకు ఆడిషన్ కావాలి, దెన్ అది ఓకే అయితే మనం ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని అన్నాను. సో అది చేసి చూపించాను. దెన్ ఈ లైక్డ్ ఇట్. దెన్ వెళ్ళాం. కథలో ఆ సన్నివేశాలన్నీ నాకు, నేను తెలంగాణ వాడిని, హన్మకొండ వరంగల్ చూసాను, అనేక చావులను చూశాను చిన్నప్పుడు, అన్నీ నా కళ్ళ ముందు జరిగిన సందర్భాలు అవి. ప్రతి ఇంటిలో తెలంగాణ ఇంటి గడపలో జరిగేటువంటి సందర్భాలే దాంట్లో దర్శకుడు రాసుకున్నవి. సో నాకు చాలా ఈజీ అయింది. అండ్ ఎస్పెషల్లీ నాకేం పెద్ద డైలాగ్స్ ఉండవు, బట్ యాజ్ అ మైమ్ ఆర్టిస్ట్ కావడం వల్ల సో వాళ్ళు పెట్టిన షార్ట్స్కి, ఫ్రేమ్కి నాకు ఈజీగా అన్వయించుకొని చేయడానికి. సినిమా డైలాగ్స్ లేకపోతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మీరు, ఎందుకంటే ఆ డైలాగులు చాలా అంటే కామన్ డైలాగ్, బావలు వచ్చిర్రా డబ్బు, అరే మరి దావత్ ఇయ్యాలి అనడం, ఆ క్లైమాక్స్ లో వెళ్ళి పట్టుకుని వేయడం, అంటే అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ఆర్టిస్ట్ తను రచన ఎట్లా ఉంటుందో, స్క్రిప్ట్లో ఓన్లీ ఏముంటుందంటే డైలాగ్స్ మట్టిగా ఉంటుంది, దానికి ప్రాణం పోసేది విత్ డైరెక్టర్ విజన్ని అర్థం చేసుకొని ముందు తీసుకునేది. నాకు అనుభవం ఉంది కనుక, థియేటర్ అనుభవం ప్లస్ మైమ్ అనుభవం ఉంది కనుక, మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇవనేక చూశాను కనుక, సో నాకు మంచి అవకాశంగా మలుచుకోవడానికి. సరిపోదా శనివారం సినిమాలో కూడా మంచి రోల్ వచ్చింది. ఇప్పుడు ఈ రోల్స్ అన్నిటికీ అంటే మైమ్ చాలా హెల్ప్ అయింది, అంటే బాడీ ఫ్లెక్సిబుల్ కానీ అవి కానీ వాటి కోసం. వితౌట్ మైమ్ యూ కెనాట్ బి ఎ గుడ్ ఆర్టిస్ట్. మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్స్. మైమ్ నేర్చుకుంటే మీ శరీరం ఫస్ట్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ ఆధీనంలో ఉంటుంది. డైరెక్టర్కి ఎంత ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఎక్స్ప్రెషన్స్ బ్యాలెన్స్డ్ కావాలా అనేది, ఒక సౌండ్ని ఎక్కువ తక్కువలో ఎలా చేసుకుంటామో అలా మన బాడీని మనకు తగ్గట్టుగా చేసుకునే విధంగా తయారవుతుంది. సో ఇట్ ఈస్ గ్రేట్ ఎసెట్ ఫర్ ద డైరెక్టర్. ఆ సినిమాకి కానీ ఆ క్యారెక్టర్ని అలాంటి ఆర్టిస్ట్ని ఎంచుకుంటే అతనికి ఎసెట్టేగా. సో నాణ్యమైతే అయినటువంటి కళాకారుడు దొరికాడు అనుకో, తను అనుకున్న పాత్ర ఈజీగా మెప్పించగలిగడానికి, ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. మైమ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరికీ ఇట్ విల్ ఈజీ ఈజీ ఈజీ.
కొన్ని ఆర్ట్ ఫామ్స్ మాకు సో మైమ్ ఇప్పుడు మా మైమ్లో మేము వస్తువులు ఏమి ఉపయోగించాము. సో వీ విల్ క్రియేట్ ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, బట్ యూ కెన్ మ్యాచ్ బాక్స్ చేయొచ్చు, సిగరెట్ చేయొచ్చు, దెన్ బట్ ఇదేం లేదు. కానీ జనాలకి ఏముంది, సిగరెట్ తీసావు చేశాను, ఇది ఇమిటేషన్ మాత్రమే చేశాను నేను. మైమ్ ఎప్పుడవుతుందంటే దానికి లైఫ్ ఇచ్చినప్పుడు, డీటెయిల్ ఇచ్చినప్పుడు, దెన్ మూమెంట్, దెన్ సీల్, సో మామూలుగా ఇప్పుడు నాకు వేయాలంటే కూడా అలవాటు అయిపోయింది. అంటే అక్కడ సో పాయింట్ ఏంటంటే ఇమిటేషన్ చేస్తే మైమ్ కాదు. మామూలుగా అందరు అనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ, ఏదైనా తినాలి అనుకున్నా, ఒక ఫ్రూట్, సూపర్. సో కళ్ళు కూడా మాట్లాడాలి. సో ఫర్ మామూలుగా ఏదో చేయరు అంటే చాలామంది ఏం చేస్తారంటే క్యాజువల్గా తీసుకుంది అంటారు. సో అర్థం కావచ్చు, కన్వే కావచ్చు, డీటెయిలింగ్ ఎక్కువ ఉంది. ఇంటర్నల్గా నువ్వు ఎంజాయ్ చేస్తున్నా నీ కళ్ళు మాట్లాడతాయి. ఇది ఉంది, ఈవెన్ కంట్లో ఒక స్లైట్ టియర్ కూడా వస్తుంది లోపల వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాయువులు పుష్ చేసినప్పుడు సో కంట్లో ప్రెషర్ వస్తుంది. అది తీయగా ఉందనుకో, ఇది ప్రేక్షకుల కోసం ఏదో కన్వే చేయడం కోసం, కన్వే చేయొద్దు, జస్ట్ కళ్ళతో చేయం. నిజంగా మామూలుగా ఇలా. సో అకార్డింగ్ టు ద డైరెక్టర్కి ఏం కావాలంటే ఆ విధంగా మనం వీ కెన్ క్రియేట్. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాగా ఆలోచిస్తుంటారు. సో వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. సో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనడానికి మైమ్ ఆర్టిస్ట్గా నీకు కొంచెం అవగాహన ఉంది అనుకో, అవతల వాడు చెప్పేటువంటి దానిని మిగతా వాళ్ళతో కంపారిజన్ అంటే తొందరగా అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే వీ వోంట్ యూజ్ ఎనీ ప్రాప్స్, ఏం లేకుండానే వీ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్. సో దెర్ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ వీ కెన్ క్రియేట్. సో ఇక్కడ ఏం లేదు బట్ వీ కెన్ క్రియేట్, దెన్ వీ కెన్ క్రియేట్. ప్రాప్స్ ఏం లేకుండా చేయొచ్చు. సో మనసు లోపల నువ్వు ఆ ఫ్రేమ్ నువ్వు చూడగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు. నువ్వు ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆడియన్స్ ఫీల్ అవుతారు. నువ్వు ఫీల్ కాకుండా ఇలా అనుకో ఏం రాదు, నార్మల్. సో లోపల దాని యొక్క వెయిట్, దాని సైజ్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. సో అప్పుడు నువ్వు ప్రదర్శనకు సిద్ధం అవుతావు, నీ లోపల ఒక ప్రదర్శన. సో మైండ్ మాట్లాడే ముందు శరీరం ముందు మాట్లాడుతుంది. సో శబ్దం వచ్చే ముందే శరీరం చెప్తుంది. సో కనుక ముందే నువ్వు ఆల్రెడీ రెడీ, ఇంటర్నల్గా ఏం లేదనుకో శబ్దమే రాదు. సో అందుకే చతుర్వేద అభినయం లోపల వాచిక అభినయం అనే తర్వాత ఫస్ట్ సాత్విక, శారీరక, సాత్విక, వాచిక, ఆహార్య. సో శరీరము మనసు రెండు కలిసి ఉండాలి అట్లా. సో వాచికం తర్వాత వస్తుంది. జూనియర్ సినిమాకి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు.
ఎలా ఉంది అతను తెలుసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి, పెద్ద వ్యాపారి, కిరీటి అంటే ఎలా తీసుకున్నారు అట్లా? అతని బ్యాక్గ్రౌండ్ నాకు ఒక్కరోజు ముందుకు మాత్రమే తెలుసు. ఆయనని 1 month ముందు మేము మాట్లాడుకున్నాం. ఎవరు ఏం చేస్తారు, మీ ఫాదర్ ఏం చేస్తారంటే ఎవరు ఒక ఎక్స్-ఎమ్మెల్యే మినిస్టర్ సార్ ఏదో అన్నారు. తర్వాత ఒక హోటల్లో కలిసాం అండ్ వీడియో కాల్లో మాట్లాడుకున్నాం. బట్ ఒకరోజు ముందు నాకు తెలిసింది తను అంటే నేను చెప్పొద్దు, నువ్వు ఎలా మంచి అతని పేరు చెప్పగానే ఒక ఒపీనియన్ క్రియేట్ అయినటువంటి భావన ఉంది కదా. అంటే హీఈస్ సో రిచ్ పర్సన్ అండ్ అంత రిచ్ అయి ఉన్న వ్యక్తి నువ్వు నేర్చుకోగలడానికి చాలా మంది అంత డబ్బులు ఉంటాయంటే ఎలా ప్రీవియస్కెళ్ళో ఎక్కడికి వెళ్ళో చేస్తూ ఉంటాడు. లండన్కి వెళ్ళి కొంచెం కాలం తను సినిమా మీద కొంచెం కోర్స్ చేసి వచ్చినాడు. కానీ ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదుగా. అంటే నేను నా కోర్స్ ఈజ్ ఓన్లీ 21 days ఉంటుంది. నేనేం డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ కాదుగా. సో నా అనుభవాన్ని తనకి చెప్పేసి నా గురువులు నాకు ఇచ్చింది ఏదో చెప్పడం. సో అతను చేస్తాడా చేయడా, అతని యొక్క బిహేవియర్ ఎట్లుంటుందని కొంచెం డౌట్ పడ్డాను. బట్ ఈ గ్రౌండ్ టు ఎర్త్గా తను నేర్చుకున్న ప్రతి ఈ 21 రోజులు ఆ ట్రైనింగ్ పీరియడ్ హంబుల్గా చాలా చక్కగా అత్యంత తనకు కావాల్సిన టార్గెట్ను గుర్తులు పెట్టుకొని ఎప్పుడూ హంబుల్గా వేసి చాలా కష్టపడ్డాడు. అండ్ కష్టపడింది ఈనాడు ఆ ఫలితం మీరు చూడలేరు. ఇప్పుడు చాలా ఇప్పుడు ఆ క్వశ్చన్లో మీరే నన్ను అడుగుతున్నారంటే అతను ఇండస్ట్రీకి గట్టిగా పరిచయం అయితేనే కదా మీరు అతను గురించి అడుగుతాడు. ఎంట్రీ సినిమాతోటే చాలా. సో అతను బాగా చేయలేదనుకో ఈ ప్రశ్న మీరు అడిగేవారుగా. సో అది ఈజీగా రాలేదు అతనికి. అతను అనుకున్నది సాధించినాడు. మేము చెప్పడానికి కావాల్సినటువంటి ఒక వేదిక అంతే. ఆ డ్యాన్సులు కానీ ఇప్పుడు వైరల్ అయ్యారు, 25 million వెళ్ళిపోయింది. అంటే ఈ డ్యాన్సులకు కానీ యాక్టింగ్ కానీ మొత్తం ఇక్కడ నుంచే ఫౌండేషన్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ విల్ ప్రిపేర్ ద బాడీని ఫ్లెక్సిబుల్ చేస్తాం. దానికోసం ఫుడ్ ఆ హ్యాబిట్స్ చేంజ్ చేస్తాం. వాళ్ళ యొక్క ఇంటర్నల్ ప్రాసెస్ని చేంజ్ చేయడానికి అతను మాట్లాడే విధానం పద్ధతిని చేంజ్ చేస్తాం. సో ఇవన్నీ బేస్. వీటి నుంచి మిగతా ఎక్కడికైనా ఇప్పుడు బేస్మెంట్ కట్టిన తర్వాత బిల్డింగ్ స్ట్రాంగ్ ఎన్ని గోడలను కట్టుకోవచ్చు అంటంగా. సో దాట్ వే వీ విల్ ప్లాన్. ఇంకా వేరే యాక్టర్స్కి ఎవరికైనా ట్రైనింగ్ అయినా? చాలామంది స్టూడెంట్స్కి గర్ల్స్కి. గాలి సంపత్ సినిమాలో కూడా అప్పట్లో పోస్టులు పెట్టారు. గాలి సంపత్లో విలన్గా చేశాను. అందులో రాజేంద్ర ప్రసాద్ గారికి కొరియోగ్రాఫ్ చేసే అవకాశం డైరెక్టర్ అనిల్ గారు అండ్ ప్రొడ్యూసర్ చాలా బాగుంటుంది. అవును. సో ఐ గాట్ ఎ గుడ్ నేమ్ ఆన్ దట్ వన్. చాలామంది మైమ్ లవర్స్ దే లైక్డ్ ఇట్. సో అట్లా చాలామందికి ఇచ్చాను. బట్ ద పాయింట్ ఏంటంటే ఎవరైతే సక్సెస్ అయ్యి పాపులర్ వస్తారో వాళ్ళ ద్వారా నన్ను అడుగుతుంటారు మీ మాదిరిగా. మీరు ఎందుకు ఫోకస్డ్గా సినిమా ఇండస్ట్రీ మీద అంటే మొత్తం మైమ్ మీదే పెట్టేసింది? బికాజ్ ఇప్పుడు ఇంత మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి, బలగం లాంటి క్యారెక్టర్లు, అట్లా ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తాను. సరిపోదా సినిమా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫౌజీ చేస్తున్నాను, పెద్ది చేస్తున్నాను. చాలా పెద్ద సినిమాలు అవి. ప్రభాస్ ఫౌజీ అండ్ పెద్ది రామ్ చరణ్ గారితో. తర్వాత మెయిన్ విలన్గా ఇప్పుడు సినిమాలు అడుగుతున్నారు. అండ్ దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ ఈజ్ కమింగ్. బట్ ప్రాపర్గా వచ్చేటువంటి సినిమాలు ఇది ఎట్లా ఉంటుందంటే నువ్వు చొచ్చుకొని పోవాల్సిందే తప్పించేసి నా దగ్గర ఎవ్వరు ఇవ్వరని, నా దగ్గర ఇంత టాలెంట్ ఉంటుందని, నన్ను పిలుస్తారా నా దగ్గర రావాలి అని ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీ హ్యావింగ్ ఏ చాలా గొప్ప గొప్ప టాలెంట్ వాళ్ళు ఉన్నారు, మామూలు టాలెంట్స్. అందులో క్యారెక్టర్ క్లిక్ కావాలంటే కూడా చాలా ఇది సమిష్టి కృషి. సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన టాలెంట్ వాళ్ళు లేనట్టు అని అర్థం కాదు. ఇది అనేకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది చాలా బిగ్ స్కేల్. సో కనుక బట్ మైమ్ ఈజ్ నేను ఒక మైమ్ ఆర్ట్ పట్టుకొని అనేక దేశాలు తిరిగి రావడానికి నాకు అదే అన్నం పెట్టింది. సో అవకాశాలు ఇండస్ట్రీ కంటే ముందు మైమ్ తోటే చాలా ఇప్పుడు కూడా మైమే. సో జనాలు నన్ను వాళ్ళకి అవసరం ఉంది, ఇతని క్యారెక్టర్ చేస్తారు అనేటువంటి భావన వాళ్ళకి కలిగిందనుకో ఖచ్చితంగా చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇండస్ట్రీకి చాలా తక్కువ మందికి పరిచయం, కానీ సినిమాలు పాపులారిటీ రావడం వల్ల అరే ఇతను బాగా చేస్తున్నారు, ఇతను పెట్టుకుంటే బాగుందని ఇప్పుడు ఆలోచన పుట్టి జనాలు తీసుకెళ్తున్నారు. సో అట్లా నౌ ఈజ్ మూవింగ్ ఆన్.
డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కెరీర్ హీరో విక్రమ్కి ఒక మూవీ చెప్పాను, కిచ్చమ్ సుదీప్ గారికి చెప్పాను, కన్నడ హీరో. కన్నడ హీరో, అండ్ ఆశీస్ విద్యార్థికి కొన్ని చెప్పా. ప్రొఫెషనల్ డబ్బింగ్ యూనియన్ కార్డ్ మెంబర్ని, చాలా సీరియల్స్ చెప్పా. కానీ దట్ ఈస్ అ హాబీ. ఒక కాడ అది సినిమాకి డబ్బింగ్ చెప్తే అది అక్కడే స్ట్రక్ అయిపోతాం. సో నాకేమో ట్రావెల్, ఐ వాంట్ టు మూవ్. అండ్ ఈ జీవితం చాలా చిన్నది. ఐ నీడ్ టు లెర్న్ మోర్ థింగ్స్. సిన్సియర్లీ ఐఎమ్ సేయింగ్. అనేక మంది గురువులను కలవాలి, అనేక నేర్చుకోవాలి, అనేకం ఉంటాయి. సో అట్లా అందుకోసం నేను ట్రావెల్కి ఇష్టపడతాను, ఒకే కాడ ఉంటాను. సో అందుకే వాటి సోషల్ మీడియా పోస్టులు కూడా చూస్తుంటాం. ఒకసారి బెంగళూరు, కేదార్నాథ్, రిషికేశ్ అంతా వెళ్తూ ఉంటాం. సో బికాజ్ కారణం ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు ఫ్లరిష్ కావాలంటే నిలకడగా ఉన్న నీళ్లు పాడైపోతాయి. సో పారుదల ఉండేటువంటి మాదిరిగా ఉంటేనే కళాకారుడు ఫ్లరిష్ అవుతాడు. సో ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నీ శరీరాన్ని ఎప్పటికప్పుడు చైతన్యం వైపు ముందుకు పంపించుండాలి. లేకపోతే స్టాగ్నేట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మొనాటనెస్ వస్తుంది. నీకే చేయరాదు, చేయలేం. సో ఐ లవ్ ద టీచింగ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ సెట్స్ ఫర్ ఎ గుడ్ స్టూడెంట్. ఒక మంచి విద్యార్థి దొరకడం ఇంపార్టెంట్. అలాగే నేను నేర్చుకున్న తర్వాత నేను చెప్పింది మళ్ళీ నాకే బోర్ కొడుతుంది. సో అంటిల్ అన్లెస్ ఐ షుడ్, నేను ఇంకోటి నేర్చుకోలేదు అనుకోండి, చెప్పడానికి కూడా కొత్తది ఏముంటుంది, చెప్పింది రొటీన్ పాట ఏముంటుంది. సో ఎట్ ద సేమ్ టైం అప్పుడు చెప్పింది ఇప్పుడు మళ్ళీ చేయాలంటే ఇంకో విధంగా అర్థమవుతుంది. కాలం మారుతున్నప్పుడు వీ నీడ్ టు అప్డేట్ అండి. సో ఐ నీడ్ టు చెక్ మై స్ట్రెంగ్త్ ఆల్సో. ఓసారి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ఓసారి హార్స్ రైడింగ్ మీద ఫోకస్ చేస్తాను. సో బాడీ లోపల నీ మూమెంట్ ఉన్నంత వరకు డెవలప్ అవుతున్న కొద్దీ నీ లోపల ఎన్ని మూమెంట్స్ తోటి నువ్వు కొత్త ఎక్స్ప్రెషన్ నువ్వు చెప్పగలుగుతావు. దట్ ఈజ్ ఆర్ట్. నా టూల్ ఫిజికలే కదా, మైండ్కి ఆర్టిస్ట్కి టూల్ ఏంటి? బాడీ. ఈ బాడీతో యూ నీడ్ టు స్పీక్. సో ఈ శరీరమే మాకు ఇన్స్ట్రుమెంట్. సో ఆ ఇన్స్ట్రుమెంట్కి తర్వాత ఇంటర్నల్గా చేయాలంటే వీ నీడ్ టు వర్కౌట్. సో అట్లా మేము చేస్తుంటాం. ఫ్యామిలీ విషయానికి వద్దాం. అన్నదమ్ములు అట్లా ఎవరు? అన్నదమ్ములు నాకు తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది. చెల్లి షీజ్ ఇన్ బెంగళూరు, హౌస్ వైఫ్. అండ్ బాబు, తమ్ముడు వరంగల్లో ఉంటాడు, అమ్మ నాన్నతో ఉంటాడు. స్ట్రగుల్ ఎలా ఉండదు చిన్నప్పుడు? వీఆర్ ఇన్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. అండ్ కష్టం అంటే తెలిసేటువంటి అదృష్టం మాకు దక్కింది. సో దానివల్ల ఐ నో సో మెనీ థింగ్స్. అమ్మది ఒకటి చెప్పారు, అమ్మది ఎక్కడో అమ్మ ఫోటోలు కూడా పెడుతుంటారు. అమ్మ లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. అమ్మ నాన్నలు బాగా కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. మదర్ ఏంటంటే రూపాయి పోగేసుకొని మమ్మల్ని చదివించింది. చిన్న ఖర్చు పెట్టినా కానీ అది ఎక్కడ ఇబ్బంది అవుతుందని మా అమ్మ ఏనాడు ఒక కొత్త చీర కూడా కొనుక్కోలేదు. ఎప్పుడు మా ఇంట్లో ఒకే కర్రీ, పచ్చడి, మజ్జిగ, పెరుగు ఏదో ఉండేది. నేను వెజిటేరియన్, అఫ్కోర్స్ మటన్ చికెన్ అవన్నీ అది ఎప్పుడో ఏదో అని అప్పుడు తినేవాళ్ళు. చాలా ఇష్టంతో ఏదైనా, నేను ఎక్కడో టీవీ పక్క ఇంట్లో చూస్తే వాళ్ళు ఏదో కోప్పడితే పక్కింటికి వెళ్ళి వాడు ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళు మా నాకు బిడ్డలను అట్లా చూస్తున్నా అని చెప్పి ఇన్స్టాల్మెంట్ మీద ఒక టీవీ కొని కాసేపు చూసుకొని చదువుకో అని సెల్ఫ్ రెస్పెక్టింగ్ కూడా నేర్పింది. అట్లా అంటే బయటికి వెళ్ళి టీవీ చూడడానికి వెళ్ళేది, ఇంట్లో టీవీ లేదు. వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో ఏదో సినిమా వచ్చి చూస్తుండే కూర్చో ఆడ కూర్చో. వాళ్ళ మనసులు చివిక్కని నా బిడ్డను అలా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి నాన్న అని తెలియకుండా మాకు నేర్పింది. సో ఫాదర్ మదర్ వాళ్ళు చాలా మిడిల్ లోవర్, వాళ్ళ కష్టం. మామిడికాయలు దొరుకుతుంటే ఒకటి చెప్పారు, అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను ఎన్సీసీ మహబూబ్ నగర్కి వెళ్ళాము. ఏ క్లాస్? ఎన్సీసీ ఇట్స్ లైక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. సో వెళ్ళినప్పుడు క్యాంప్కి వెళ్ళాం. మా అమ్మనేమో మామిడికాయలు
పచ్చడి కోసం కొట్టింది. కొడుతుంటే ఏ 100 కాయలకి ఎప్పుడు 200 300 పెట్టేవాళ్ళు. ఈసారి ఏదో 50 కాయలు ఏదో పెట్టుకుందామని పెట్టుకుంది. 50 కాయలు ఏదో కట్ చేస్తుంటే అది స్లిప్ అయి దీని మీద పడింది. అది పడగానే మామూలుగా ఏం చేస్తారు, అమ్మో అని చెప్పేసి మొత్తుకుంటారు. మా అమ్మ అలా చేయలేదు. అలా వెళ్ళి కడిగి పసుపు పెట్టి బట్ట కట్టి వాటర్ తాగి పొయ్యి మీద నీళ్ళు వేడి చేసి అందులో సూది దారం వేసింది. ఇంత నొప్పితో ఉన్న ఈ చెయ్యికి మళ్ళా సూదిలో దారం ఎక్కించుకొని తను మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని తనే కుట్లు వేసుకుంది. కుట్లు వేసుకొని పై డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇవి చూసి కుట్లు వేసుకొని అయిపోయింది, మళ్ళీ పసుపు పెట్టుకుంటే అయిపోతుంది, టీటీ ఇంజెక్షన్ ఉంటే అయిపోతుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ టీటీ ఇప్పించుకుంది. మళ్ళీ కుట్లు అంటే మళ్ళీ డబ్బులు ఎక్కువైతేగా. సో ఇంటికి వచ్చి రాత్రి పడుకున్న తర్వాత అది స్వెల్లింగ్ అవుతుంది, ఉబ్బుతుంది. మా నాన్న చూసి ఏంటి అట్లా వణుకుతున్నా, ఏమైంది అంటే ఏం లేదని దాచుకుంటుందట. అదేంది ఎర్రగైంది అంత చూస్తే ఏం కాదు అంతే. అప్పుడు మా ఫాదర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగానే వాజ్ సీరియస్గా డాక్టర్ కోప్పడ్డాడు. పొద్దున వచ్చిపోయినా కదమ్మా ఏంటి అంటే ఏం లేదు సార్, పొద్దున వచ్చిన టీటీ ఇంజెక్షన్ కదా, అదేమైంది ఇంకా ఇట్లా ఉందంటే ఓపెన్ చేసి చూస్తే ఆయన ఇల్లు ఒక క్లినిక్ ఒక్కటే, ఇంట్లోకి వెళ్ళి మంచిలు తాగొచ్చాట. ఏమ్మా ఏదైనా గోనె సంచి అనుకుంటున్నావా, బస్సు సంచి లెక్క కుట్టుకున్నావు? కాదమ్మా ఇది అట్లా కాదు అని చెప్పి తను కుట్టి మళ్ళీ వేసినాడు. ఇప్పుడు అంత కుట్లు వేసినాక మా అమ్మ ఏమందని తెలుసా, చెమక్ లాస్ట్ అది ఏముంది సార్ మీది వంకర సూది, నా దగ్గర సీదా సూది గంతే, ఇక నీకు చెప్పినా వేస్ట్ అమ్మా నువ్వు వెళ్ళు అన్నాడు. సో అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ₹1 పొదుపు చేస్తే నా బిడ్డకు ఉపయోగపడుతుంది అని నేను అది అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు మా అమ్మ నాన్న లెక్కే లేదు. ఓసారి హైదరాబాద్ రావడానికి ₹50 కావాలి. అమ్మ నేను ప్రోగ్రాంకి వెళ్ళాలి, ప్రోగ్రాంకి వెళ్ళినాక వాళ్ళు నాకు 500 ఇస్తారు, కానీ నాకైతే ఇప్పుడు వెళ్ళడానికి ₹50 పో అని లేవు కదమ్మా వెళ్ళి రావాలనే, నాకు వెళ్ళడానికి చేస్తే చాలు వస్తుంది, లేవు. ఇంకా మా అమ్మని పల్లి తిట్టాను నేను, ఆ ₹50 కూడా లేవా, అది కూడా లేదా అంటే పక్కింటికి వెళ్ళి ₹50 తీసుకొచ్చి ఇచ్చింది. సో చిచి ఏంది ఇది జీవితం, అక్కడికి వెళ్తే ఇక నీవు 50 అంటే ఉన్నా కానీ నాకు ఇవ్వలేదు కదా అని అంటే నెక్స్ట్ వెళ్ళి వాళ్ళకి ఇస్తే కానీ తెలియాలి. సో దే వర్క్డ్ హార్డ్, వాళ్ళు పడిన కష్టంలో నేను ఇంచుకంత లేదు. ఇప్పుడు మీ సక్సెస్ని చూసి ఎలా అంటే హ్యాపీ, దే ఆర్ హ్యాపీ? ఆఫ్ కోర్స్ తల్లిదండ్రుల వాళ్ళకి అంతకంటే మించింది ఏముంటుంది. ఇంత కష్టం చూసి మీరు తండ్రిది సక్సెస్ చూసి మా ఫాదర్ జస్ట్ ఈజ్ ఎ వెరీ సిన్సియర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్సన్. ఆ సిన్సియారిటీ కూడా నాకు వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. చాలామంది లంచాలు వేయడానికి ఇంటికి వచ్చేవాళ్ళు, కోప్పటి పంపించేవాడు. అండ్ మా మదర్ మాత్రం డబ్బుకి ఎంత కష్టమైనా ఏమన్నా కానీ నిజాయితీగా బతుకుతాంట. ఏమాత్రం ఏదైనా అటు ఇటు అయినా కానీ అది మన సొమ్ము కాదు, మనం కాంది ఏదైనా కానీ మనతో ఉన్నది కూడా తీసుకుపోతుంది. కనుక మన కష్టం మీద మనం బతుకుతాం. అయ్యా నువ్వు ఇట్లాంటి ఏమి చేసుకోకరా, మనకొద్దు పక్కన సొమ్ము డైరెక్ట్ చెప్పేది, మనకొద్దు. సో ఆ మాటలు చేతల లోపల ఉండేటువంటి అవకాశం నాకు దక్కింది. సో ఇప్పటికీ మా అమ్మ ఆలోచనలు, అనేక గురువుల బ్లెస్సింగ్స్, తర్వాత నేరళ్ళ వేణుమాధ గారి యొక్క ప్రోత్సాహం, తర్వాత హైదరాబాద్ లోపల దీక్షిత్ గారు మాస్టారు, తర్వాత జిహెచ్ స్వామి బ్లెస్సింగ్స్, అనేక మంది మిత్రుల దగ్గర నుంచి సపోర్టింగ్, ప్రస్తుత కాలం లోపల అనేక మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ కాలంలో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. ఈయన దగ్గర స్పార్క్ ఉంది, వై వోంట్ వి యూజ్ అనేటువంటి ఇప్పుడు చాలామంది అనేక మంది హెల్ప్ చేస్తున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా బెటర్ అయిపోయింది. సోషల్ మీడియా పెరిగిపోయింది, యూట్యూబ్ పెరిగిపోయి అన్ని పెరిగిపోయి. అంటే అప్పుడు బాగా కష్టపడాల్సి వచ్చేది, ఏదన్నా డైరెక్టర్ దృష్టిలో పడాలంటే ఒక రవీంద్ర భారత్ ఒకటి ఉండేది. అంటే అప్పటి కష్టాలు అంటే నేను ఆ టైంలో ఇంటర్నెట్ సరిగ్గా లోపల నా బయోడేటాను పంపించి నన్ను సెలెక్ట్ అయ్యి నాకు వెళ్ళి అక్కడ ఏంటో ఇవన్నీ తెలుసుకొని నేను తిరిగే ఉండే. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న అంశాలు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ యూ కెన్ వీడియో కాల్ యూ కెన్ లర్న్ ఇట్. ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు కొంచెం బేసిక్ వచ్చి ఉండదు అంటే ఈజీగా అర్థం చేసుకొని నీ బాడీలో అడాప్ట్ చేసుకోవచ్చు.
సో గురుముఖంగానే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఆల్రెడీ ఒక స్టాండర్డ్కి బేసిక్ అయితే కంపల్సరీ గురుముఖంగానే నేను ప్రిఫర్ చేస్తాను. సో అట్లా టెక్నాలజీ పెరిగేసేసి కరోనా వచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్ రెవల్యూషన్ పెరిగిపోయింది. సో నౌ చేంజింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, బట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ సేమ్. ఇఫ్ యూఆర్ సెన్సిటివ్ మిస్ అయితే నీలో ఆర్ట్ ఫామ్ మిస్ అవుతుంది. సో ఒక ఆర్టిస్ట్ అనేవాడికి టాలెంట్ కంటే ముఖ్యం హ్యుమానిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గుడ్ ఎట్ హ్యుమానిటీ, అతను ఒక హ్యుమానిటీ లేదంటే వాడు ఆర్టిస్ట్ కాలేడు. పాపులర్ కావచ్చు కానీ ఆర్టిస్ట్ కాలేడు. సో చాలా మంది యాక్టర్స్కి ఇప్పుడు మైమ్తో ఉన్న యాక్టర్స్కి వీళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే బాడీ ఫ్లెక్సిబుల్ కానీ, ఎమోషన్స్ కానీ, ఈజ్ మూమెంట్ కానీ. మైమ్ ఆల్ ద టైమ్ ఈజ్ ద బెస్ట్. నువ్వు మైమ్ ఈజ్ అ మదర్ అంతే, ఇట్స్ అ బేస్. సో ఎనీ ఆర్ట్ ఫామ్, ఆర్టిస్ట్ కావడం ఒక వరం. ఆ ఆర్ట్ ఫీల్డ్ లోపల మ్యూజిషియన్ కావచ్చు, సింగర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్ట్ ఫీల్డ్ లోపల నువ్వు బతకడం అనేది ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. కారణం ఏంటంటే నీలో ఉండేటువంటి భావనలను వేరే వాళ్ళకి వ్యక్తపరిచేటువంటి ఒక గ్రామర్ నేర్చుకున్నావు చూసావా. అంటే నువ్వు ఇంకో రకంగా కూడా బతికి ఇంకో ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి అవకాశం నీకు దొరకడం అనేది ఇట్స్ ఏ అందరికీ దొరకదు. అందరికీ ఏదైనా డబ్బు సంపాదించడం కోసం, లేకపోతే అందరికీ ఏదో హెల్పింగ్ మీద ఒక బాడీ ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి మానసిక ఉల్లాసం ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ. అందుకే ఆర్టిస్ట్ ఆల్ ద టైమ్స్ ఆఫ్ ఫ్లరిష్. ఇండియన్ మైమ్ అకాడమీ మీరు స్టడీ చేసింది ఏంటి, దాని టార్గెట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా కోచింగ్? నేను నా ఉద్దేశం ఏమిటంటే నేను నేర్చుకునేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఎక్కడ ఉంది సిలబస్, అసలు ఏం నేర్చుకోవాలి, మైమ్ అంటే ఏంటి, 20 ఏళ్ల కిందట ఇక మన దగ్గర సిలబస్ లేదు. సో ఎట్లా ఏంటి అనేటువంటి ఒక థాట్ ఉండేది. అప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత అనేక మంది నేర్చుకున్న తర్వాత దెన్ నేను ఒకసారి అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది, ఓసారి ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, కలకట్టాకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక్కొక్కరు ఒక అనుభవాలు చెప్పారు, కానీ స్టాండర్డ్గా ఉండేటువంటి అన్నీ నాకు నిరంజన్ గోస్వామి కనిపించింది. మళ్ళీ అమెరికాకి వెళ్తే వెస్టర్న్ది బాగా నచ్చింది. సో నో, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ వెస్టర్న్ అండ్ ఇండియన్ కలిపేసేసి వేరే వాళ్ళు వేరేగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేనే ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా మాదిరిగా కష్టపడొద్దు అనేటువంటి థాట్ తోటి స్టార్ట్ చేయండి. సో దెన్ దీని నుంచి వర్క్షాప్స్కి వెళ్ళింది. వర్క్షాప్స్ నుంచి నియర్లీ 130 అబోవ్ వర్క్షాప్ చేసాయి ఇప్పటిదాకా, ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అంటే తెలంగాణ వచ్చాక, తెలంగాణ రాకముందుకు ఎన్ఎస్డి ఆర్ఆర్సీతో కలిసి వర్క్షాప్ చేశాను రవీంద్ర భారతిలో. తెలంగాణ వచ్చాక మామిడారి కృష్ణ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్, ఆయనకి చెప్పగానే ఈ హెల్ప్డ్ అలాట్ అండ్ ఈ పుష్డ్ మీ అండ్ మధు మీరు ఏదంటే అది అని ఇప్పటికి కూడా అడుగుతుంటారు. సో ఉత్తావన అనే పేరు మీద చేసాం. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడు కడియం శేఖర్ ఉండే, వారితో కలిసి పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ ఆర్ట్ ఆఫ్ మైమ్ తోటి ఒక 50,000 మంది పైగా స్టూడెంట్స్కి మైమ్ ఆటను పరిచయం చేసే భాగ్యం జరిగింది. తర్వాత వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ లోపల చేయడం, అందరికీ మైమ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయింది అట్లా. అండ్ అబ్దుల్ కలాం గారు నేషనల్ అవార్డు ఇంట్రడ్యూస్ చేశారు, మైమ్ ఆర్ట్ ఫామ్ కూడా అందులో ఇంక్లూడ్ చేసినారు. సో ఈ రంగంలో నా నుంచే స్టార్ట్ అయింది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్. సో నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్. సో ఇండియాలో నా ఇట్ ఈస్ మైమ్ ఈజ్ ఫ్లరిషింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ బాడీ పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ చేస్తున్నారు, డాన్స్ అంటే నేర్చుకుంటున్నారు, యాక్టర్స్ నేర్చుకుంటున్నారు. ఎనీ యాక్టింగ్ వర్క్షాప్ లోపల ఫస్ట్ బేసిక్గా మైమ్తో స్టార్ట్ చేస్తున్నారు. సిసిఆర్టీ అయితే కొన్ని ఏండ్ల నుంచి వాళ్ళకి స్టూడెంట్స్ని హౌ టు హ్యాండిల్ అని టీచర్స్కి చెప్పేటువంటి వర్క్షాప్ లోపల మైమ్ ఖచ్చితంగా ఉంటుంది. వరంగల్ పోగానే ఒక ఫీల్ ఉంటుంది మీ లోపల, మీ సోషల్ మీడియా పోస్ట్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఏంటి వరంగల్ అంటే సొంత ఊరు కరెక్టే కానీ ఎక్కువ అటాచ్మెంట్ పోస్టర్లో సొంత అనేది అంతే, అంతకుమించి ఇంకేముంటుంది. వరంగల్ అంటేనే కళలకు పుట్టినీళ్ళు, అట్లా అమ్మ చేతి ముద్ద, పుట్టిన ఊరు యొక్క గాలి, మట్టి వాసన, ఇంతకు మించిన సొంత దైవం, కులదైవం, వీటికి మించింది అనుభూతులు ఇంకేమో. వెళ్ళిన ప్రతిసారి ఫ్రెండ్స్ కలవడం, రామప్ప, వేయి స్తంభాలు అంటే దాదాపు మ్యాక్సిమం ఐ విల్ స్పెండ్ మై ఓన్ టైం. ఉన్న కొద్దిసేపు అయినా కానీ ఏమవుతుందంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం ఏమైతే రుచి చూసామో
బయటకు వచ్చి అమ్మ చేతిని చూసాము, ఆ వాతావరణ కనెక్షన్ ఏదైతే ఉన్నాయో అవే కదా నన్ను కళాకారుడిగా మార్చింది. అక్కడున్నటువంటి అంశాలే కదా, అక్కడున్న రంగులే కదా, అక్కడున్న మట్టి వాసనే కదా నన్ను ఇన్ని విధాలుగా మార్చింది. అది అవమానాలు కావచ్చు, ప్రశంసలు కావచ్చు. సో అవి బేస్ నాకు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ రీఛార్జ్ అవుతాను నేను. సో అందుకే నేను నా భార్య ఫ్రాన్స్లో ఉన్నా కానీ నేను ఫ్రాన్స్కి వెళ్ళకుండా ఇండియాకే ఎక్కువ ఇష్టపడతాను. మరి మీరు మ్యారేజ్ చెప్పలేదు, లవ్ మ్యారేజ్? దట్స్ షీఈ్ ఎ ఫ్రెండ్స్ లేడీ. తను పప్పెటియర్. నాకు కూతురు పేరు లలితా రోజ్. అండ్ తను చాలా ఇంటర్నేషనల్ రినోన్ పప్పెటియర్, చాలా గొప్ప కళాకారిణి అండ్ సింగరు, కమీడియన్. తను కమీడియన్ డెల్ ఆర్ట్ గ్రూప్లో చేసింది. అండ్ తను మైమ్ నేర్చుకోవడానికి వచ్చింది. మైమ్ పాఠం చెప్పకముందుకే తను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు నాకు ప్రపోజ్ చేసింది. సో దెన్ నేను పెళ్ళే చేసుకోవద్దని నా తమ్ముడికి చెల్లి చేసేసాం. బట్ నేను మ్యారేజ్కి ఆపోజిట్ కాదు, బట్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అనే భావన ఉండే. తను అర్థం చేసుకుంది, పెళ్లి చేసుకుంది. తర్వాత తను ఇక్కడ ఉన్న తర్వాత కరోనా తర్వాత తన ఆర్ట్ ఫామ్ కూడా మిస్ అవుతుందన్న ఉద్దేశం మీద తను ఫ్రాన్స్కి వెళ్ళింది. సో నా కూతుర్ని అక్కడే చదివిస్తూ అది వయలిన్ నేర్చుకుంటుంది. నేను వెళ్ళి రావడం, వాళ్ళు వెళ్ళి రావడం. సో అట్లా నడుస్తుంది. మరి మీ మామూలుగా చూస్తే కూడా శివుడి మీద ఎక్కువ ఆరాధన ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు వెళ్ళే ప్రాంతాలు కానీ అవిని కానీ శివతత్వం అంటే ఏంటి? శివుడి మీద ఆరాధన నాకు డివోషనల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది. నాకేంటంటే మన భారతదేశం యొక్క అదృష్టం ఏంటంటే అనేక మంది ఋషులు అంటే సైంటిస్టులు, మునులు, వాళ్ళందరూ మనకి ఇచ్చినటువంటి సంపద మనం సరిగా ఉపయోగించుకోవాలని నా భావన. ఇవన్నీ టెంపుల్స్ రూపంలో, అనేక స్కల్ప్చర్ రూపం లోపల, గ్రంథాల రూపం లోపల మనకు అందించినారు. మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం అనేది నాకు తెలియదు. సో నేను యూజ్ చేసుకుంటే కదా వాళ్ళ పెద్దవాళ్ళు మనకి ఇచ్చిందని. సో నాకు సమయం దొరికినప్పుడల్లా నేను వెళ్ళేసేసి ఆ ప్రాంతం లోపల మనకి ఏది ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అని కనుగొనే ప్రయత్నం, అనుభవించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను. సో ద్వారా నాకు అనేకమైనటువంటి అనుభూతులు ఆర్టిస్ట్గా నాకు హెల్ప్ అవుతున్నాయి. వీటన్నిటిని ఆర్ట్ ఫామ్స్లో పెడతారా మళ్ళీ మీ ప్రదర్శనలో? నా ఎనర్జీ అన్న ఆర్ట్ ఫామే. ఇప్పుడు నేనేం బిజినెస్ చేయట్లేదు. నా లైఫ్ ఓన్లీ యాక్టింగే, మైమ్ ఓన్లీ యాక్టింగ్. సో ఈ ఎనర్జీ దేనికి దానికే. సో నన్ను నేను రిఫ్రెష్ చేసుకోవడానికి కోసం అనేకమైనటువంటి కొత్త ప్లేస్లు వెళ్ళడం, ఇవంతా ఏంటంటే నాలో ఉన్న ఆర్టిస్ట్ని బతికించడం కోసమే, పెంపొందించుకోవడం కోసమే. సనాతన ధర్మం గురించి కూడా బాగా ఎక్కువ ఇన్వాల్వ్. అంటే సనాతన ధర్మం కాదు, నేను ఏదైతే నేను పుట్టిన ప్రాంతంలో ఏదైతే ఉందో దాని గురించి నేను ఇష్టపడతాను. నేను ఆ పదాల యొక్క అర్థం నిజాయితీగా నాకు తెలుసుకునే ప్రయత్నం నేను చేయను, కానీ చేసుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు. కానీ నేను కళాకారుడిగా అనేకమైనటువంటి శిల్ప సంపదను, ఆధ్యాత్మిక సంపదను మనకు అందించింది. అందులో మునగడం ముఖ్యం. ఎంత అంటించుకొని ఎంత తీసుకొని వస్తావా ఏంటి అనేది తర్వాత, నీ ఆకలిని పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. నేను అది ద్వారా నా ఆర్ట్ ఫామ్లో నాలో పరివర్తన వస్తే నా ఆర్ట్ ఫామ్లో కూడా పరివర్తన వస్తుంది. తద్వారా ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం నాకు దక్కుతుంది. అంతే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఆర్టిస్టులు కానీ వాళ్ళకు కొంచెం గుర్తించడం ఇదంతా ఎక్కువైంది. ఇప్పుడు మీ మైమ్, ఇండియన్ మైమ్ నుంచి ఇప్పుడు గ్రామాల్లో కానీ అంటే ఇక్కడ కళాకారులను ఎవరైనా తీసుకురావడం అట్లాంటి ప్రయత్నాలు ఎవరు ఉంటాయి? టు బి ఫ్రాంక్, నా ఉద్దేశం ఏంటంటే మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడం కాకుండా మీరే వెళ్ళడం. నా ఉద్దేశం ఏంటంటే నేను మొబైల్ వర్క్షాప్ చేయాలనేటువంటి బాగా థాట్తో నేను చేశాను. ప్రజెంట్ నౌ ఐఎమ్ ఇంటూ ద మూవీస్లో ఉన్నా. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మైమ్ ఆర్టిస్ట్ నేర్చుకోవాలని ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. వాళ్ళకి చేతనైనంత టీచింగ్ చెప్తున్నాను. సో నా మెయిన్ ప్లాన్ ఏంటంటే, ఇన్నాళ్ళు నేను ఏజ్ ఉంది కనుక టోటల్గా తిరగడమే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకే కాడ స్ట్రక్ అయితే ఇట్ విల్ బి ద బిగ్ ప్రాబ్లం. నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోలేను. సో ఆఫ్టర్ 50 years ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏమన్నా అకాడమీ ఒక ప్లేస్లో ఏర్పాటు చేయాలని కోరిక. ఒక 5 ఎకరాల భూమి అట్లా తీసుకొని దాంట్లోనే నేను గురుకుల సిస్టంలో చేయాలని కోరిక. సో దట్ ఈజ్ మై డ్రీమ్. సో ఎక్కడ ఎలాంటి వాడైనా డబ్బులు ఉన్నా లేకున్నా వాడు వచ్చి అక్కడ చదువుకొని పోయేటట్టుగా ఉండేటువంటి ఏర్పాటు చేయాలనేటువంటి నా ఆలోచన. సో దానికోసం నేను సినిమాలు కానీ ఏది కానీ నేను ఎంచుకునడానికి గల కారణం అది. ఓకే అన్న, మీ ఫ్యూచర్ నెరవేరాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.